Welcome to ABN and PRR College online classes. This session is for first BSc microbiology students. So coming to the session, our today's topic is microbial growth from unit 4. So there are different types of methods which are used to maintain the microbial growth. So microbial growth ni maintain చేయడానికి different methods ఉన్నాయండి. సో ఇది మీకు యూనిట్ 4 నుంచి టాపిక్. సో ఫస్ట్ వచ్చి కంటిన్యూస్ కల్చర్. సో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. కంటిన్యూస్, సింక్రోనస్ అండ్ బైఫేజిక్ గ్రోత్. సో డిఫరెంట్ మెథడ్స్ ద్వారా మనము కాన్స్టెంట్ గ్రోత్ అనేది మెయింటైన్ చేస్తాం అనమాట. మైక్రో ఆర్గానిజమ్స్ని కాన్స్టెంట్గా గ్రో చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ వచ్చి కంటిన్యూస్ కల్చర్. సో కంటిన్యూస్ కల్చర్ అనేది ఒక ఓపెన్ సిస్టమ్ అండి. సో ఇక్కడ కంటిన్యూస్గా నేమ్లోనే ఉంది కంటిన్యూస్. సో మనం ఇందులో ఏం చేస్తాము అంటే ఫ్రెష్ మీడియాని కంటిన్యూగా సప్లై చేసి ఓల్డ్ మీడియాని రిమూవ్ చేస్తూ ఉంటాం అనమాట. సో మనం బ్యాచ్ కల్చర్ తీసుకుంటే ఆల్రెడీ మీరు బ్యాచ్ కల్చర్ కోసం చదివే ఉంటారు. లాగ్, స్టేషనరీ ఫేజెస్, డెత్ ఫేజెస్ ఉంటాయి కదా. సో అది వన్ ఆఫ్ ద మెథడ్. సో ఆ బ్యాచ్ కల్చర్లో ఏం చేస్తాము అంటే మనము న్యూట్రియంట్స్ అన్నవి మైక్రో ఆర్గానిజమ్స్కి సప్లై చేస్తాం. సో చేసిన తర్వాత మైక్రో ఆర్గానిజం అనేది ఆ న్యూట్రియంట్స్ని యూటిలైజ్ చేసుకుని గ్రో అవ్వి కాన్స్టెంట్గా ఉండి స్టేషనరీ ఫేజ్కి వచ్చి తర్వాత మళ్ళీ డెత్ ఫేజ్కి అనేది రావడం జరుగుతుంది. సో అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డెత్ అనేది వచ్చింది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తాము, బ్యాచ్ కల్చర్లో న్యూట్రియంట్స్ అనేవి రెన్యూ చేయలేదు. అంటే న్యూట్రియంట్స్ సప్లై అయిపోగానే మనం మళ్ళీ న్యూట్రియంట్స్ అనేవి బ్యాక్టీరియాకి సప్లై చేయలేదన్నమాట. సో దానివల్ల ఏమైంది, నెక్స్ట్ జనరేషన్ గ్రోత్ అనేది లిమిటెడ్గానే ఉందన్నమాట. నెక్స్ట్ జనరేషన్స్ కానీ లిమిటెడ్ జనరేషన్స్ మాత్రమే మనకి గ్రోత్ అనేది వచ్చింది. అలా కాకుండా సో బ్యాక్టీరియా అన్నది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో మనకి బ్యాక్టీరియా కల్చర్ అన్నది ఎక్కువ గ్రోత్ వచ్చి ఎక్కువ కాలం ఉండడానికి, ఓకేనా, ఎక్కువ కాలం గ్రోత్ అన్నది రావడానికి, ఓకేనండి, ఎక్కువ టైం మనకి గ్రోత్ అన్నది ఇంక్రీజింగ్ గ్రోత్ అన్నది ఉండడానికి ఈ కంటిన్యూస్ కల్చర్ యూస్ చేస్తామన్నమాట. సో బ్యాక్టీరియల్ కల్చర్ క్యాన్ బి మెయింటైన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం యూజింగ్ సిస్టమ్ ఆఫ్ కంటిన్యూస్ కల్చర్. సో కంటిన్యూస్ కల్చర్లో ఏం చేస్తాము అంటే బ్యాక్టీరియా అన్నది ఎక్కువ పీరియడ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, ఎక్స్పోనెన్షియల్ మీన్స్ ఇంక్రీజింగ్ అండి. సో దిస్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ మీన్స్ ఇంక్రీజింగ్ గ్రోత్ అనమాట. సో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రావడానికి ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రావడానికి బ్యాక్టీరియల్ కల్చర్ అనేవి మనం ఈ కంటిన్యూస్ కల్చర్ యూస్ చేస్తాం అనమాట. సో ఎందుకు ఈ కంటిన్యూస్ కల్చర్ యూస్ చేస్తాము అంటే ఫర్ ద జెనెటికల్ అండ్ బయోకెమికల్ స్టడీస్ అండ్ ఇన్ ఇండస్ట్రియల్ పర్పసెస్. సో జెనెటికల్ స్టడీస్ కోసము అండ్ బయోకెమికల్ స్టడీస్ కోసము అండ్ ఇండస్ట్రియల్ పర్పసెస్. సో కొన్ని బ్యాక్టీరియా కొన్ని డిఫరెంట్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. అవి ఇండస్ట్రియల్గా చాలా యూజ్ అవుతాయి. సో అలా మనకి ఇండస్ట్రియల్ పర్పసెస్ కోసం కూడా ఈ కంటిన్యూస్ కల్చర్ అనేది చేస్తామన్నమాట. ఎందుకు ఇండస్ట్రియల్లో చేస్తాము అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉంది, అక్కడ కంటిన్యూగా బ్యాక్టీరియాని అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది హెవీ ఇంక్రీజింగ్ గ్రోత్ అనేది లేకపోతే ఇండస్ట్రీస్కి చాలా నష్టం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ అమౌంట్స్ కావాలి కాబట్టి వాళ్ళకి బల్క్ అమౌంట్స్ కావాలి కాబట్టి ఇంక్రీజింగ్ గ్రోత్ అన్నది ఉండాలి. సో అందుకని కంటిన్యూస్ కల్చర్ అన్నది యూస్ చేస్తారనమాట. సో కమింగ్స్ టు దట్, continuous culture is a culture in which nutrients are supplied continuously and end products removed continuously. సో కంటిన్యూస్ కల్చర్లో ఏమవుతుంది అంటే మనకి న్యూట్రియంట్స్ అన్నవి కంటిన్యూగా సప్లై చేస్తూ ఉంటారు. అలాగే కింద మనకి ఎండ్ ప్రొడక్ట్స్ వస్తాయి కదా, ఏదైతే బ్యాక్టీరియా యూటిలైజ్ చేసుకుందో న్యూట్రియంట్స్ని యూటిలైజ్ చేసుకుని సమ్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ సమ్ బ్యాక్టీరియా ఈ ఎండ్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తావు కాబట్టి ఆ ఎండ్ ప్రొడక్ట్స్ని మనం కంటిన్యూగా రిమూవ్ చేస్తామన్నమాట. సో న్యూట్రియంట్స్ని కంటిన్యూగా బ్యాక్టీరియాకి సప్లై చేస్తాము అండ్ దాని నుంచి వచ్చే ఎండ్ ప్రొడక్ట్స్ని మనం కంటిన్యూగా రిమూవ్ చేస్తామన్నమాట. సో ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, ఓకేనండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బ్యాక్టీరియా యొక్క గ్రోత్ ఫేజ్ని కాన్స్టెంట్ రేట్తో మెయింటైన్ చేస్తున్నాం అనమాట లాంగ్ పీరియడ్, ఓకేనా. సో దాని యొక్క గ్రోత్ అనేది కాన్స్టెంట్గా ఎక్కువ కాలం ఉండేలాగా మనము ఈ కంటిన్యూస్ కల్చర్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంటి, ఫ్రెష్ మీడియా అనేది మనం కంటిన్యూగా రిజర్వాయర్కి యాడ్ చేస్తున్నాము. దాంతోపాటే ఓల్డ్ మీడియా అంటే ఎక్సెస్ వాల్యూమ్ ఆఫ్ కల్చర్ మీడియాని మనము కంటిన్యూగా రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా అన్నది స్టేషనరీ ఫేజ్కి వెళ్లకుండా ఉంటుందన్నమాట, ఓకేనండి. సో స్టేషనరీ ఫేజ్కి వెళ్ళకపోతే అది మళ్ళీ డెత్ ఫేజ్కి అనేది రాదు. సో
అలా మనము బ్యాక్టీరియాని కంటిన్యూగా గ్రో చేసుకుంటూ ఉంటామనమాట. ఓకేనా? సో, అది స్టేషనరీ ఫేజ్‌కి రీచ్ అవ్వకుండా సో, దానికి మెయిన్‌గా మనం ఏం చేస్తామంటే న్యూట్రియంట్స్ అనేవి కంటిన్యూగా సప్లై చేసి దాని నుంచి మనం ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి కంటిన్యూగా రిమూవ్ చే అదే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి మనం ఏం చేస్తామంటే కంటిన్యూగా రిమూవ్ చేస్తూ ఉంటామనమాట. సో, మనకి కంటిన్యూయస్ కల్చర్ అన్నది 2 డిఫరెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి. 2 డిఫరెంట్ టైప్స్‌లో మనము ఆపరేట్ చేస్తాము. వన్ ఈజ్ కీమోస్టాట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ టర్బిడోస్టాట్. సో, ఈ 2 మెథడ్స్‌ని యూజ్ చేసి మనం కంటిన్యూయస్ కల్చర్ చేస్తామనమాట. సో, కీమోస్టాట్ అంటే వేర్ ద రేట్ ఆఫ్ సప్లై ఆఫ్ లిమిటెడ్ న్యూట్రియంట్స్ ఇన్ ద ఇన్‌ఫ్లో మీడియం డిటర్మైన్స్ సెల్ డెన్సిటీ. సో, మనం ఇక్కడ ఏంటి అంటే కీమోస్టాట్‌లో న్యూట్రియంట్స్ అనేవి లిమిటెడ్‌గా సప్లై చేస్తూ ఉంటామనమాట. సో, లిమిటెడ్ అమౌంట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అన్నవి సప్లై చేసి సెల్ డెన్సిటీని మనం డిటర్మైన్ చేయగలుగుతాం. సో, న్యూట్రియంట్స్ అనేవి మనము లిమిటెడ్‌గా సప్లై చేయడం వల్ల దాని యొక్క మనం తీసుకున్న కల్చర్ యొక్క సెల్ డెన్సిటీ అనేది ఎంతుంది మీడియంలో అనేది మనం చెప్పగలుగుతాం. సో, టర్బిడోస్టాట్ దేనికి యూజ్ అవుతుందంటే సెల్ డెన్సిటీని కాన్స్టెంట్‌గా మెయింటైన్ చేయడానికి. వేర్ ద సెల్ డెన్సిటీ ఈస్ కెప్ట్ కాన్స్టెంట్. సో, సెల్స్ యొక్క డెన్సిటీని మనము కాన్స్టెంట్‌గా మెయింటైన్ చేయడానికి ఈ టర్బిడోస్టాట్ అనేది యూజ్ చేస్తామనమాట. సో, నెక్స్ట్ వచ్చి కంటిన్యూయస్ కల్చర్‌లో కీమోస్టాట్. సో, 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదండీ! కీమోస్టాట్ అండ్ టర్బిడోస్టాట్ అని. సో, ఫస్ట్ వచ్చి కీమోస్టాట్. సో, chemostat is a bioreactor in which constant growth conditions of microorganisms are maintained over long period of time by supplying the reactor with continuous input of nutrients and continuous removal of medium. సో, ఇక్కడ ఇది కీమోస్టాట్ అనేది ఒక బయోరియాక్టర్ అండి. సో, ఇక్కడ డయాగ్రామ్‌లో చూస్తున్నారు కదా! సో, కీమోస్టాట్ అనేది ఏంటి అంటే ఇట్స్ ఎ బయోరియాక్టర్ అనమాట. సో, ఇదొక బయోరియాక్టర్. సో, దిస్ ఈజ్ కీమోస్టాటిక్ చాంబర్. ఇదొక బయోరియాక్టర్. సో, ఈ బయోరియాక్టర్‌లో ఏం చేస్తున్నామంటే మనం మైక్రో ఆర్గానిజమ్స్‌ని కాన్స్టెంట్‌గా గ్రో చేస్తున్నామనమాట. సో, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి సప్లై చేస్తూ మనము ఏం చేస్తున్నామంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కాన్స్టెంట్‌గా గ్రో చేస్తున్నాం. ఓకేనా? సో, ఇది బయోరియాక్టర్. సో, దీనికి ఇంకొక దాంతో లింకప్ అయి ఉంది. సో, ఇక్కడ మనము రెగ్యులేటర్ అన్నది యూజ్ చేస్తాం. సో, దిస్ ఈస్ ద రెగ్యులేటర్ విచ్ హెల్ప్స్ టు రెగ్యులేట్ ద రెగ్యులేట్ ద రేట్ ఆఫ్ ఫ్లో అండి. సో, ఫ్లో రేట్‌ని రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటర్ అన్నది హెల్ప్ అవుతుంది మనకి. సో, ఇందులోంచి మనకి ఏమవుతుంది అంటే నెక్స్ట్ స్టేజ్‌లోకి ఎండ్ ప్రొడక్ట్స్ అన్నవి రిమూవ్ చేస్తూ ఉంటామనమాట. సో, ఈ బయోరియాక్టర్‌లో మనం ఏం చేస్తామంటే కంటిన్యూగా న్యూట్రియంట్స్ అనేవి సప్లై చేస్తాం మైక్రో ఆర్గానిజంకి. సో, సప్లై చేసిన తర్వాత ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎండ్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా! ఆ ఎండ్ ప్రొడక్ట్స్‌ని మనం ఏం చేస్తాము అంటే నెక్స్ట్ దాంట్లోకి మనము సెండ్ చేస్తామనమాట. సో, ఇందులోంచి మళ్ళీ మనకి ప్యూరిఫైడ్ ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్ అనేది ఇందులోకి రావడం జరుగుతుందనమాట. ఓకేనండి. సో, ఇలా మనము కంటిన్యూగా దీంట్లోకి మనం న్యూట్రియంట్స్‌ని సప్లై చేస్తాం. అలాగే కంటిన్యూగా మనము ఎండ్ ప్రొడక్ట్స్‌ని రిమూవ్ చేస్తూ ఉంటామనమాట. సో, ఇలా కీమోస్టాట్‌ని మనము ఆపరేట్ చేస్తాం. అండ్ ద కీమోస్టాట్ ఈస్ ఎ కంటిన్యూయస్ కల్చర్ సిస్టమ్ ఇన్ విచ్ దేర్ ఈస్ ఎ లిమిటింగ్ న్యూట్రియంట్స్ అండ్ గ్రోత్ రేట్ ఈస్ డిటర్మైన్డ్ బై రేట్ at which fresh medium is fed into the vessel and the equal volume of effluent is collected. సో, ఎంత వాల్యూమ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫ్రెష్ మీడియం అనేది వేస్తున్నామో అంతే వాల్యూమ్ ఆఫ్ కల్చర్ ఓల్డ్ మీడియా అనేది మనం ఏం చేస్తాము అంటే రిమూవ్ చేస్తామనమాట. ఓకేనండి. సో, దీని ద్వారా ఏంటి అంటే ఇన్‌కేస్ ఎండ్ ప్రొడక్ట్స్‌తో పాటు ఇన్‌కేస్ ఎనీ డెడ్ సెల్స్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోవడం జరుగుతుంది. సో, న్యూట్రియంట్స్ సప్లై అనేది కంటిన్యూగా ఇస్తున్నాం కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ అన్నది ఏమవుతుంది అంటే కంటిన్యూగా ఉంటుందనమాట. సో, దానివల్ల మనం మైక్రో ఆర్గానిజమ్స్‌ని ఒక కాన్స్టెంట్‌గా గ్రో చేసుకుంటూ వాటి నుంచి ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో, దీనివల్ల కాస్ట్ అనేది తక్కువవుతుంది. అండ్ మళ్ళీ మైక్రో ఆర్గానిజంని గ్రో చేసుకుంటూ మళ్ళీ కల్చర్‌ని చేసుకోవాల్సిన అవసరం ఉండదనమాట. సో, దిస్ ఈజ్ ఎ కీమోస్టాట్ అండి. సో, కీమోస్టాట్‌లో ఏం చేస్తున్నామంటే కంటిన్యూగా మనము న్యూట్రియంట్ మీడియం, ఫ్రెష్ మీడియం అనేది సప్లై చేస్తున్నాము. సో, దాంతో పాటు కంటిన్యూగా మనం ఏం చేస్తున్నాము అంటే ఓల్డ్ మీడియా అనేది ఓల్డ్ మీడియాని మనము రిమూవ్ చేస్తూ ఉన్నామనమాట. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫ్లో రేట్‌ని రెగ్యులేట్ చేస్తున్నాము. అండ్ గ్రోత్‌ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటామనమాట. సో, న్యూట్రియంట్స్ అన్నవి గ్యాప్ ఇచ్చి మనము సప్లై చేయడం జరుగుతుంది. ఓకేనండి.
అండ్ నెక్స్ట్ వచ్చి టర్బిడోస్టాట్. సో టర్బిడోస్టాట్లో మనము ఏం చేస్తాము అంటే ద టర్బిడోస్టాట్ ఇస్ ఎ కంటిన్యూస్ కల్చర్ ఆపరేటర్ ఇన్ విచ్ ఎ ఫోటో ఎలక్ట్రిక్ మానిటర్ detects deviations from some desired culture turbidity and passes a signal for increasing or decreasing the dilution rate. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఒక ఫోటో ఎలక్ట్రిక్ డివైస్ ఉంటుందండి. సో ఇది ఒక లైట్ సోర్స్ అండ్ ఇది ఫోటో సెల్ అనమాట. సో ఇక్కడ మనకి ఫోటో ఎలక్ట్రిక్ డివైస్ అనేది ఉంటుంది. సో ఈ ఫోటో ఎలక్ట్రిక్ డివైస్ అనేది ఏం చేస్తుంది అంటే కల్చర్ యొక్క డెన్సిటీని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ కల్చర్ యొక్క టర్బిడిటీలో ఏమైనా చేంజెస్ వస్తే, ఏమైనా డీవియేషన్స్ వస్తే దాన్ని ఈ ఫోటో ఎలక్ట్రిక్ మానిటర్ అన్నది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో డిటెక్ట్ చేసి ఏం చేస్తుంది అంటే మనకి సిగ్నల్స్ అన్నవి పంపిస్తుంది. దాని ద్వారా డైల్యూషన్ రేట్ అనేది ఇంక్రీజ్ చేయడమా డిక్రీజ్ చేయడమా అనేది జరుగుతుంది అనమాట. సో డైల్యూషన్ రేట్ అనేది మనము ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ చేయడం జరుగుతుంది. సో డైల్యూషన్ రేట్ డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మైక్రో ఆర్గానిజం గ్రోత్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. సో ద మైక్రో ఆర్గానిజం యొక్క డెన్సిటీని మనం మెయింటైన్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇన్ దిస్ మెథడ్ దెర్ ఈస్ నో లిమిటింగ్ న్యూట్రియంట్స్. సో మనకి ఇక్కడ న్యూట్రియంట్స్ అనేవి లిమిటింగ్గా ఉండవు. ఓన్లీ మనము సెల్ యొక్క డెన్సిటీని మాత్రమే మెయింటైన్ చేస్తున్నాం. సో సెల్ యొక్క డెన్సిటీని మెయింటైన్ చేయాలి అంటే ఇన్ కేస్ సెల్స్ అన్నవి లైక్ ఇందులో కనుక మనకి మైక్రో ఆర్గానిజం యొక్క డెన్సిటీ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, వాటి యొక్క టర్బిడిటీ అనేది ఎక్కువ ఉంటే డైల్యూషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. టర్బిడిటీ రేట్ అనేది తక్కువగా ఉంటే డైల్యూషన్ రేట్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అదే పాయింట్ ఉంది, టర్బిడిటీ టెండ్స్ టు ఇంక్రీజ్, ఫెడ్ రేట్ ఇంక్రీజెస్ అండ్ టర్బిడిటీ టెండ్స్ టు డిక్రీజ్, ఫెడ్ రేట్ డిక్రీజెస్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే టర్బిడిటీ కనుక ఎక్కువ అయితే కనుక మనం డైల్యూషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే టర్బిడిటీ అనేది తక్కువగా ఉంటే డైల్యూషన్ రేట్ అనేది కూడా తక్కువగానే ఉంటుంది. ఎందుకు అంటే టర్బిడిటీ పెరిగిపోయింది అనుకోండి, సో మనకి ఏం చేస్తాము న్యూట్రియంట్ మీడియం అనేది ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది యాడ్ చేస్తాం. ఒకవేళ టర్బిడిటీ తక్కువ ఉందనుకోండి మనకి న్యూట్రియంట్ మీడియం అనేది తక్కువగానే ఇస్తాం అనమాట. ఎందుకంటే అక్కడ టర్బిడిటీ తక్కువ ఉందంటే సెల్స్ అనేవి అంత ఎక్కువగా లేవు. సో ఇలా టర్బిడిటీ అనేది మెయింటైన్ చేస్తామన్నమాట. సో ఈ న్యూట్రల్గా మనము సెల్స్ యొక్క టర్బిడిటీని మెయింటైన్ చేస్తాం. సో అలా మెయింటైన్ చేయడానికి టర్బిడోస్టాట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇందులో మనకి ఫోటో ఎలక్ట్రిక్ మానిటర్ ఉండడం వల్ల ఆ టర్బిడిటీ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. అండ్ డైల్యూషన్ రేట్ ఇన్ టర్బిడోస్ vary rather than remaining constant and the culture lacks limiting nutrients. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే డైల్యూషన్ రేట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం ఈ టర్బిడోస్టాట్లో. సో దానివల్ల మనకి ఒక కాన్స్టెంట్ డెన్సిటీ అన్నది ఉంటుంది అండ్ కాన్స్టెంట్ గ్రోత్ రేట్ అన్నది మైక్రో ఆర్గానిజమ్స్లో చూడగలుగుతాం అనమాట. సో దిస్ ఈజ్ టర్బిడోస్టాట్ అండి. కంటిన్యూస్లో కీమోస్టాట్ అండ్ టర్బిడోస్టాట్. నెక్స్ట్ వచ్చి సింక్రోనస్ కల్చర్. సో సింక్రోనస్ కల్చర్ దేనికి యూజ్ అవుతుంది అంటే సింక్రోనస్ గ్రోత్ హెల్ప్ స్టడీయింగ్ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ సెల్ డివిజన్ సైకిల్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్స్. సో సింక్రోనస్ కల్చర్ దేనికి యూజ్ అవుతుంది అంటే సెల్ డివిజన్ సైకిల్స్ని అబ్జర్వ్ చేయడానికి, స్టడీ చేయడానికి మనకి సింక్రోనస్ కల్చర్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో అంటే ఫిజియలాజికల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అ పాపులేషన్. సో సెల్ యొక్క ఫిజియలాజికల్ ఐడెంటిఫికేషన్ కోసం మనం ఈ సింక్రోనస్ కల్చర్ అనేది చేస్తాం. అంటే పేరెంట్ సెల్కి డాటర్ సెల్కి డిఫరెన్స్, వాటి యొక్క సెల్ డివిజన్ స్టేట్ ఎలా ఉంది, సో ఏ స్టేట్లో సెల్స్ అనేవి డివిజన్ అవుతున్నాయి అండ్ ఫిజియలాజికల్ ఐడెంటిఫికేషన్ కూడా మనం ఈ సింక్రోనస్ కల్చర్లోనే చేస్తామన్నమాట. సో ఇక్కడ మనకి ఒక మెథడ్ అన్నది టెక్నిక్ అన్నది యూజ్ అవుతుంది అండి. అదేంటి అంటే హెల్మ్స్టర్ క్యూమ్లింగ్ టెక్నిక్స్. సో హెల్మ్స్టర్స్ క్యూమ్లింగ్స్ టెక్నిక్ అనేది మనము యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ మెథడ్ని యూజ్ చేసి మనం సింక్రోనస్ కల్చర్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ మెథడ్లో ఏంటి అంటే ద కల్చర్ ఈస్ పాస్డ్ త్రూ ఏ మెంబ్రెయిన్ ఫిల్టర్. సో ఇది కల్చర్ అండి. సో ఇదంతా కల్చర్ అనమాట. నేను ఇక్కడ డయాగ్రామ్లో ఇండికేట్ చేస్తున్నానుగా. సో ఇదంతా కల్చర్ని మనం ఏం చేస్తాము అంటే ఇన్వర్టెడ్ పొజిషన్లో పెడతామన్నమాట. సో మీడియాలోని మనం కల్చర్ యాడ్ చేసి ఆ మీడియాని మనం ఏం చేస్తాము అంటే ఇన్వర్టెడ్ పొజిషన్లో పెడతాం. సో పెట్టి
ఒక మెంబ్రెయిన్లో ఈ కల్చర్ పాస్ చేస్తాం అనమాట. సో ఒక మెంబ్రెయిన్ ఫిల్టర్ని పెట్టి ఆ ఫిల్టర్ ద్వారా మనం కల్చర్ని పాస్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది కల్చర్, సో దిస్ ఈజ్ ఫిల్టర్, ఇదంతా ఫిల్టర్ అనమాట. అండ్ ద ఫిల్టర్ ఈజ్ ఇన్వర్టెడ్ అండ్ ఫ్లోటెడ్ విత్ ఫ్రెష్ మీడియం. సో ఇన్వర్ట్ పొజిషన్లో పెట్టి ఫ్రెష్ మీడియం అనేది సప్లై చేస్తాం. సో సప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ద సెల్స్ లూజ్లీ అటాచ్డ్ టు ఫిల్టర్ ఆర్ వాష్డ్. సో ఈ ఫిల్టర్కి లూజ్గా అటాచ్ అయిన సెల్స్ అనేవి ఏమవుతాయంటే వాష్డ్ అవుట్ అయిపోతాయి అనమాట. అండ్ ద రిమైనింగ్ అబ్జార్బ్డ్ టు ద ఫిల్టర్ విల్ డివైడెడ్ అండ్ రిలీజ్ యంగ్ సెల్స్. సో లూజ్గా అటాచ్ అయిన సెల్స్ అనేవి వాష్ అయిపోతాయి. సో ఇలాగా అటాచ్మెంట్ అన్నది జరిగింది, చూసారా అటాచ్మెంట్ జరిగింది. సో సెల్స్ అనేవి అటాచ్ అయినవి ఏవైతే లూజ్గా అరేంజ్ అయి ఉన్నావో అవి ఏమవుతాయి అంటే వాష్ అవుట్ అయిపోతాయి. సో మిగిలిన సెల్స్ అనేవి అటాచ్ అయి ఉన్నాయి కదా, సో ఆ సెల్స్ అనేవి ఏమవుతుంది అంటే డాటర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ రెండు డాటర్ సెల్స్ అనమాట. సో దీస్ ఆర్ ద డాటర్ సెల్స్. ఓకేనండి, సో దీస్ ఆర్ ద డాటర్ సెల్స్. సో ఫస్ట్ ఏం చేసాము, మనము కల్చర్ని తీసుకున్నాము, దాన్ని ఫిల్టర్ ద్వారా పాస్ చేసాం. సో ఫిల్టర్ ద్వారా పాస్ చేసినప్పుడు ఏమైంది అంటే ఏవైతే మీడియాని ఫిల్టర్ ద్వారా పాస్ చేసినప్పుడు లూజ్గా అటాచ్ అయిన సెల్స్, సో దీస్ ఆర్ ద లూజ్లీ అటాచ్డ్ సెల్స్ అనమాట. సో లూజ్గా అటాచ్ అయిన సెల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో మిగిలిన కాన్స్టెంట్గా ఉన్న సెల్స్ అనేవి ఫిల్టర్కి అటాచ్ అవుతాయి. సో ఇక్కడ ఫిల్టర్కి అటాచ్ అయి ఉన్నాయి కదా, సో ఇలా ఫిల్టర్కి అటాచ్ అవుతాయి. ఈ అటాచ్ అయిన సెల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఫైనల్లీ డాటర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసి సెల్ డివిజన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ బేబీ సెల్స్ని కలెక్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ సింక్రోనస్ కల్చర్ అండి. సో అలా మనకి సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అండ్ వాటి యొక్క ఫిజియలాజికల్ స్టేట్ని కూడా మనము సెల్ డివిజన్ స్టేట్ని కూడా ఇందులో స్టడీ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ సింక్రోనస్ కల్చర్. అండ్ నెక్స్ట్ వచ్చి బైఫేజిక్ గ్రోత్. So this is the last method which is used in the microbial growth methods. So biphasic growth అండి. సో biphasic growth అంటే ఏంటి అంటే, సో బై మీన్స్ టూ కదా, సో ఆల్రెడీ నేమ్లోనే ఉంది, బై మీన్స్ టూ. So biphasic growth is seen in cultured microorganisms in which they have two exponential growth stages separated by a short intermediate phase, lag phase. సో దీంట్లో మనకి ఏంటి అంటే టూ గ్రోత్ ఫేజెస్ ఉంటాయండి. మైక్రోఆర్గనిజమ్స్ అనేవి గ్రో అవడానికి టూ ఫేజెస్ ఉంటాయి. సో ఆ టూ ఫేజెస్ కూడా చాలా షార్ట్ గ్యాప్లో ఉంటాయి అనమాట. ల్యాగ్ ఫేజ్లోనే జరుగుతుంది, చాలా షార్ట్ గ్యాప్లో ఈ టూ ఫేజెస్ కూడా జరుగుతాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే కార్బన్ సోర్స్, మైక్రోఆర్గనిజమ్స్ గ్రో అవ్వాలంటే మనకు న్యూట్రియంట్స్లో డెఫినెట్గా కార్బన్ సోర్స్ అనేది ఉండాలి. సో కార్బన్ సోర్స్ కోసం మనం టూ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి యూస్ చేస్తామన్నమాట. ఓకేనండి, సో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్స్ అనేవి ఇస్తాం మనం, కార్బన్ సోర్సెస్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈకోలై. సో ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఈకోలైలో మనము అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఓకేనా, ఈకోలైలో మనము ఈ బైఫేజిక్ గ్రోత్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ టూ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇవ్వడం టూ డిఫరెంట్ గ్రోత్ మీడియాలో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో గ్రోత్ మీడియా సీన్ ఇన్ కల్చర్డ్ మైక్రోఆర్గనిజమ్స్ ఇన్ విచ్ దే హ్యావ్ టూ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ స్టేజెస్ సెపరేటెడ్ బై ఎ షార్ట్ ఫేజ్. సో షార్ట్ ఫేజ్లో మనకి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. సో కార్బన్ సోర్స్ అనేవి టూ డిఫరెంట్ సోర్సెస్ అనేవి ఇస్తాం మనం అన్నాం. సో దీనికి ఎగ్జాంపుల్ గ్రోత్. సో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఏంటి అంటే వన్ ఈజ్ గ్లూకోజ్ ఇస్తామండి, అండ్ అనదర్ వన్ ఈజ్ లాక్టోజ్. సో గ్లూకోజ్ ఒకటి, లాక్టోజ్ ఒకటి. ఓకేనా, యూజువల్గా అయితే మనము ఎదర్ గ్లూకోజ్ ఆర్ లాక్టోజ్ మాత్రమే యూస్ చేస్తాం మైక్రోఆర్గనిజమ్స్కి. ఏదో ఒక్కటి మాత్రమే మనము కార్బన్ సోర్స్ కింద యూస్ చేస్తాం. కానీ బైఫేజిక్ గ్రోత్లో మనము గ్లూకోజ్ అండ్ లాక్టోజ్ని కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది అనమాట. సో ఈకోలైకి ఏం చేస్తాము అంటే ఫస్ట్ మనం ఈకోలై మీడియంలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకుంటుందండి. ఓకేనా, గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకుంటుంది. సో గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే సమ్ కెటబాలిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. అంటే ఈ కెటబాలిక్ రెస్పిరేషన్ ఎందుకు జరుగుతుంది అంటే, సో గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకుంటుంది కదా, యూటిలైజ్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ లాక్టోజ్ని యూటిలైజ్ చేసుకోవడానికి షిఫ్ట్ అవ్వాలి. సో లాక్టోజ్ని యూటిలైజ్ చేసుకోవాలి అంటే లాక్టోజ్ కెటబలైజింగ్ ఎంజైమ్స్ అనేవి ప్రొడ్యూస్ చేసుకోవాలి.
అప్పుడు లాక్టోజ్ ఎంజైమ్ని కెటబలైజ్ చేసే ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఫస్ట్ గ్లూకోజ్ ఎంజైమ్స్ని కెటబలైజ్ చేసేవి ఇన్హిబిట్ అవ్వాలన్నమాట. సో అలా ఇన్హిబిట్ అవ్వడానికి మనకి కెటబాలిక్ రిప్రెషన్ అనేది జరుగుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే గ్లూకోజ్ అదే గ్లూకోజ్ కెటబలైజ్ అవ్వడానికి యూజ్ అయిన ఎంజైమ్స్ అన్నవి ఇన్హిబిట్ అయిపోయి లాక్టోజ్ కెటబలైజ్ అవ్వడానికి ఎంజైమ్స్ అన్నవి వెంటనే సింథసిస్ అయ్యి గ్లూకోజ్ నుంచి లాక్టోజ్కి షిఫ్ట్ అన్నది జరుగుతుందన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది మైక్రో ఆర్గానిజం, సో ఇక్కడ గ్లూకోజ్ కెటబలైజ్ చేసే ఎంజైమ్స్ అనేవి ఇన్హిబిట్ అయిపోవడం వల్ల లాక్టోజ్ కెటబలైజ్ అయ్యే ఎంజైమ్స్ సింథసిస్ అవ్వడం వల్ల ఈకోలై అనేది గ్లూకోజ్ని ఆపేసి లాక్టోజ్ని తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట కార్బన్ సోర్స్ కింద. ఓకేనండి. సో అలా మనకి గ్లూకోజ్ నుంచి ఈకోలై అనేది లాక్టోజ్కి షిఫ్ట్ అవుతుంది. సో అలా మనం టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ని యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని బైఫేజిక్ గ్రోత్ అని అన్నామన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేసాము అంటే 2 టైప్స్ యూజ్ చేసాం కదా. సో యాక్చువల్గా అయితే ఇది ఒక్కటే యూజ్ చేస్తామండి, ఇద్దరు గ్లూకోజ్ ఆర్ లాక్టోజ్ మాత్రమే మీడియాలో యూజ్ చేయడం జరుగుతుంది. సో బైఫేజిక్ గ్రోత్లో ఏంటంటే గ్లూకోజ్ లాక్టోజ్ రెండింటిని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఈకోలై అనేది ఏం చేస్తుంది అంటే కెటబలైటిక్ రిప్రెషన్ అనేది చేసి సో గ్లూకోజ్ యూటిలైజేషన్ అయిపోయిన తర్వాత ఆ ఎంజైమ్స్ని గ్లూకోజ్ని కెటబలైజ్ చేసే ఎంజైమ్స్ని ఇన్హిబిట్ చేసి లాక్టోజ్ని కెటబలైజ్ చేసే ఎంజైమ్స్ని ఏం చేస్తుంది అంటే సింథసిస్ చేసుకుని లాక్టోజ్ని తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అ బైఫేజిక్ గ్రోత్ అండి. అలా మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బన్ సోర్సెస్ని యూటిలైజ్ చేసుకుని గ్రోత్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ టుడే. కంటిన్యూస్ కల్చర్, సింక్రోనస్ కల్చర్ అండ్ బైఫేజిక్ గ్రోత్ అండి. సో దీస్ ఆర్ ద 3 different types of growth phases which are used industrial wise and for the study of their biochemical and genetical studies. So thank you.